మనం అనేకమైన ఉద్యోగస్తులు చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మీకు ఆకలేసింది, చక్కగా ఒక హోటల్కి ఆర్డర్ ఇచ్చారు, స్విగ్గీ ద్వారా కానీ జొమాటో ద్వారా కానీ ఆ స్విగ్గీ జొమాటో ద్వారా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చి ఒక ఓటీపీ సంథింగ్ చెప్పి చేసే అతన్ని యాక్చువల్గా మనం ఒక ఎంప్లాయీగా చూడాలా? ఎంప్లాయీగా చూడాలంటే అతనికి ఎంప్లాయర్ ఎవరు శాలరీ ఇస్తున్నారు? నిజానికి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శాలరీ ఇచ్చే ఎంప్లాయర్ లేడు. వాళ్ళేమో హోటల్కి అందులో పనిచేసేవాళ్ళు కాదు. అలాగే ఊబర్కో లేకపోతే కనుక ఓలాకో లేకపోతే ర్యాపిడోకో లేదా స్విగ్గీకో లేదా జొమాటోకో అమెజాన్కో బ్లింకిట్కో లేదా మరో దానికో పనిచేస్తున్న వాడు కాదు, ఫ్లిప్కార్ట్కో మరో దానికో అని వీళ్ళకి ఎంప్లాయర్ లేరు. అలాంటి వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటారు. మనం రోడ్డు పక్కన అనేక మంది అరటిపళ్ళు అమ్ముకుంటూ చెగోడీలు అమ్ముకుంటూ, అప్పుడు సంతల్లో అయితే కనుక చిన్న చిన్న ఏవో పిన్నీసులు లాంటివి అమ్ముకుంటూ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎంప్లాయర్ ఎవరు? ఎవ్వరు లేరు. అంటే ఎంప్లాయర్ లేరు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే, ఎవరైనా ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయర్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఒక కొంతకాలం పాటు నువ్వు మా సంస్థకి పనిచేసావు కాబట్టి పనిచేసిన నీకు ఉపయోగపడే లైఫ్లో అంటే కొంచెం నీకు ఆరోగ్యం సహకరించినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని పెన్షన్ అంటాం. అది కాకుండా హెల్త్కి ఈఎస్ఐ లాంటివి ఉంటాయి. అది కాకుండా కొన్నిసార్లు అయితే కనుక ప్రత్యేకంగా ట్రావెల్ కన్సెషన్స్ ఉంటాయి. అంటే సంస్థతోటి పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఆ సంస్థని నమ్ముకుని పనిచేసినందుకు ఆ సంస్థ కూడా ఎంప్లాయీస్కి అనేక రూపాయల్లో బెనిఫిట్స్ ఇవ్వడం అనేది యాక్చువల్గా గొప్ప సంప్రదాయం. కానీ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇందాక మనం చెప్పిన స్విగ్గీ జొమాటో లాంటి వాటి గిగ్ వర్కర్స్ అంటారు. అలాంటి గిగ్ వర్కర్స్ లాంటి వారికి ఈవెన్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తున్న వారికి వివిధ రూపాల్లో అనార్గనైజ్డ్గా ఉన్న వారి అందరికీ కూడా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనే స్థాయి నుంచి, ఒక సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం అనే స్థాయి నుంచి బహుశా నాకు తెలిసి మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక 29 చట్టాలన్నింటినీ కలిపి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం, నరేంద్ర మోడీ గవర్నమెంట్ కేంద్రంలో తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే మా స్టూడెంట్స్కి క్లాసులో చెప్తానేమో తప్ప, వన్ థింగ్ ఈజ్ ష్యూర్, శ్రమయేవ జయతే అన్నదానికిను శ్రమైక జీవన సౌందర్యానికి పట్టం కట్టడం మాత్రం ఈ లేబర్ కోడ్స్ ద్వారా జరిగిందని చెప్పవచ్చు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.